ఆయన చెప్తాడు సార్ బాగా మేము మా లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడతాం. గిరే రాయా మాట్లాడతారా? బాలాజీ నాయుడు బాలాజీకి బాలాజీ గిరే లేదంటే ఆయన మాకు చెప్పంగా పర్మిషన్ ఇచ్చింది. మీరు రాసుకుని రాసుకుంటారు రాయిస్తాం. ఫోన్ ఎక్కలేదు మాట్లాడతాను ఫోన్లో పబ్లిక్ తెలియాలి కదా. ఆడేం తెలుస్తుంది. మాకు ఇచ్చినారు సార్, ఆల్రెడీ ఇచ్చినది ఉంది మా దగ్గర బాలాజీ సార్. ఇప్పుడు బాలాజీ పర్మిషన్ మాకైతే ఇచ్చారని చెప్పారు సార్. ఫోన్ చేసి ఇప్పుడు మీకు డిఎస్ ఆఫీస్లో కూడా మీకు చెప్పించింది ఏమంటే డిఎస్ ఆఫీస్లో సార్కి లౌడ్ స్పీకర్ పెట్టి చెప్పింది అంటే నేను పర్మిషన్ ఇస్తాను అన్నా ఉన్నా లేదు సార్. మాకు ఇలానే నాట్ రీచ్ కూడా ఒకటి నేను చెప్తాను. కంప్లైంట్ ఇవ్వచ్చు, రిటర్న్ కూడా తీసుకోలేదు. కంప్లైంట్ ఇచ్చినారు, పేపర్ రిటర్న్ తీసుకోలేదు. రిటర్న్ ఏమంటాడు, ఫోన్లో చెప్తున్నాడు ఆయన. నేనే ఇచ్చినాను, నేను వద్దు సార్ నేను ఇయ్యను అంటున్నాడు. ఎవరు మాట్లాడాలి చెప్తారా? నాకు తెచ్చింది ఎవరు ఇతను అడుగుతాను. బాలాజీ నాకు డైరెక్ట్ వచ్చి సార్ బాలాజీ అన్నని మాకు అవసరం ఉండి మేము తీసుకున్నాం సార్. మాకు మీటింగ్ పెట్టుకోవాలని మాకు అవసరం ఉండి పెట్టుకోండి. నా జాగాలో మేము సమావేశానికి అనుమతి మళ్ళీ ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం
రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, బాబు గారికి తోడుగా, బాబు గారికి తోడుగా, బాబు గారికి తోడుగా, బాబు గారికి తోడుగా, we want justice, we want justice, we want justice, we want justice, బాబు గారికి తోడుగా మేము సైతం we want justice, we want justice, we want justice, we want justice, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, బాబు గారికి తోడుగా మేము సైతం, బాబు గారికి తోడుగా మేము సైతం, తోడుగా మేము సైతం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మాట్లాడే ధైర్యం ఆయన వస్తారు సార్, 5 నిమిషాలు ఆయన మేము సైతం బాబు గారితో కూడా మేము ఉంటాం. ఏమన్నా అయిపోయింది బాబు గారికి తోడుగా, బాబు గారికి తోడుగా మేము సైతం, బాబు గారికి తోడుగా. శాంతియుత నిరసన మా ప్రైవేట్ ల్యాండ్ లో చేస్తున్నాము. మా ప్రైవేట్ ల్యాండ్ మా దగ్గర లెటర్ ఉంది, మేము చేస్తున్నాము. వస్తాను ఉంది, మా దగ్గర ఉంది సార్, మా దగ్గర ఉంది సార్. మేము శాంతియుత, ఎవరికి ఇబ్బంది కలగకుండా నా హక్కును కాలరాసే అధికారం మీకు లేదు. లేదు, నేను ఇక్కడే చేస్తాను, ఇక్కడే చేస్తాను సార్. నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నాకు భావ స్వేచ్ఛ, పౌర హక్కులు పౌరుడు నేను. అవును, నేను ఇక్కడే చేస్తాను సార్. మీ వల్ల ఏం చేసుకోండి సార్. మీ పర్మిషన్ మేము ఇచ్చుకోలేదు అంతే. అందరికీ నమస్తే. మా గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఏమి ఆధారం లేకపోయినప్పటికీ కూడా దురదృష్టకరంగా, చాలా ఘోరాతి ఘోరంగా, ఎందుకంటే ఆంధ్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎట్లున్నారంటే, అయ్యో ఆంధ్రాలో ఇంత ఘోరం జరుగుతూ ఉందా, ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని ఏ ఆధారం లేకుండా అరెస్ట్ చేస్తున్నారు, ఇది మనం అసలు ఆంధ్రాలో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా, లేకపోతే ఎక్కడైనా తీవ్రవాదుల దగ్గర ఉన్నామా అనే ఆలోచనలో పడిపోయినారు. ఇకపోతే ఆయన అక్రమంగా అరెస్ట్ చేసిన దానికి రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేయాలనే ఉద్దేశంతో నిన్న ఉదయమే పోయి పోలీసు వాళ్ళకి ఒక అర్జీ ఇచ్చి నిన్నటి రోజు మేము నిరాహార దీక్ష చేశాం. నిన్నటి రోజు ఏ సమస్య లేదు, ఏ ఇబ్బంది లేదు. ఈ యొక్క అధికారులకి ఈ యొక్క రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఏమో కానీ నిన్న చాలా ఘోరాతి ఘోరంగా నిర్దాక్షిణ్యంగా ఆ యొక్క పందిరంతా పెరికేస్తున్నారు. సరే, ప్రభుత్వ స్థలంలో వేయకూడదు అన్నారు. ఓకే, అప్పటికి మేము తగ్గించుకొని మా నిరసన మేము వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో ప్రైవేటు స్థలంలో, సొంత స్థలంతో మేము వేసుకుంటా ఉంటే కూడా మళ్ళీ వచ్చి ఏదో ఒక అగ్గి వేసి ఏదో ఒకటి చెప్పి ఇబ్బంది పెట్టి దీన్ని జరగనీయకుండా చేస్తున్నారు ఈ పోలీసులు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి. అమరన్న గారు ఆయన వెఫన్ పెట్టుకొని గన్ను ఉంది, అది ఉంది అనేసి ఆయన పైన 307, ఈయన ఏదో కోట్లు తినేసినాడనేసి ఈయన పైన 407 అక్రమ కేసులు పెట్టినప్పుడు ప్రజలు తిరగబడాల్సిన అవసరం ఉందా లేదా? ప్రతిపక్షాలు ఉండేది ఎందుకు? నిరసన వ్యక్తం చేయాలా లేదా? భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎవరు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు, ఏ ఇబ్బంది వచ్చినా ప్రతిపక్షంలోకి దాన్ని నిరసన చేసే హక్కు ఉంది. ఆ హక్కుని కాలరేస్తున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ తప్పిస్తే ఇక ఏ రాష్ట్రంలో ఇంతటి ఘోరాలు జరగలేదు. దయచేసి ప్రజలందరూ గమనించండి. నిరసన వ్యక్తం చేసే ప్రజల హక్కు, అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుని కాలరాస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించి రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిందిగా సందర్భంగా కోరుకుంటూ, తప్పకుండా అమరన్న గారు, చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్తిమల బయటకు వస్తారనేసి మాకు అందరికీ నమ్మకం ఉంది.
ఎంతటిగానే మేమందరూ పోరాటం చేయడం సిద్ధంగా అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్.